கர்த்தராகிய இயேசு கிறிஸ்து நாமத்தினாலே உங்கள் அனைவருக்கும் ஆறுதல் அளிக்கும் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து தாமே உங்களுக்கு ஆறுதலையும் சமாதானத்தை అளிపారాக என்று கூறி இந்த சாட்சியை நான் ఆరంభిக்கிறேன். ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మరి దేవుని యొక్క ఆదరణ సమాధానాన్ని మీకు చెప్పి ఈ యొక్క సాక్ష్యాన్ని నేను ప్రారంభిస్తున్నాను. என்னுடைய பெயர் ரவி நதானியல். నా పేరు రవి నతానియల్. இப்போது சென்னையில் வசித்து வருகிறேன். నేను చెన్నైలో నివసిస్తున్నాను. நான் குஜராத்தில் అహ్మదాబాద్లో வேலை செய்து கொண்டிருந்தேன். నేను గుజరాత్లో మరి ఇంతకు ముందు ఉద్యోగం చేస్తుండేవాడిని. బాంబేలో இருந்தேன். బాంబేలో ఉన్నాను. బెంగళూరులో இருந்தேன். బెంగళూరులో ఉన్నాను. கொச்சின்ல இருந்தேன். கொச்சின்లో ఉన్నాను. எல்லா இடங்களிலும் நம்முடைய அருமை சகோதரர் தேடர் அண்ணன் அவர்கள் செய்தி கொடுக்க வரும்போதெல்லாம் எங்களை சந்தித்து எங்கள் குடும்பத்திற்கு வந்து ஜெபித்து சொல்வார்கள். మరి అన్న తీయర్ అంకుల్ మరి ఆ స్థలంలోకి వచ్చినప్పుడల్లా మరి పరిచయకు వచ్చినప్పుడల్లా మమ్మల్ని కలిసి ప్రార్థించి వెళ్ళేవాడు. நான் ஐக்கிய கொண்டு வருகிற சபையிலிருந்து నేను మరి సహవాసం కలిగిన సంఘంలో நேற்று எங்களுக்கு ஒரு போட்டோ அனுப்பியிருந்தார்கள். నిన్న దినాన ఒక ఫోటో పంపించారు. అంకుల్ బ్రదర్ வந்து நடுவுல இருக்கிறாரு. అంకుల్ ఫోటో మధ్యలో ఉన్నాడు. வாலிப சகோதரர்கள் இருக்கிறார்கள். అంకుల్ చుట్టూ యవనస్తులు ఉంటున్నారు. அதை பார்த்து நான் ஒரு மெசேஜ் அனுப்பிச்சேன். దాన్ని చూచి ఒక మెసేజ్ పంపించాను. అపోస్తలుల 13వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం 36 వచనం. Acts chapter 13 verse 36. అపోస్తలుల కార్యములు 13:36. தாவீது தன் காலத்திலே தேவனுடைய சித்தத்தின்படி அவருக்கு ஊழியம் செய்த பின்பு நித்திரை அடைந்தான். దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి లేదనే தேடர் ரிஜினால் அவர்கள் தேவனுடைய ஊழியத்தை தேவனுடைய சித்தத்தின்படி செய்து ஊழியத்தை முடித்து సేవను ముగించుకున్నారు. ஊழியம் செய்து நித்திரை அடைந்தார்கள். సేవ చేసి నిద్రించినాడు. இவரை குறித்து 4 காரியங்களை நான் சுருக்கமாக சொல்லி சாட்சி கொடுக்க போகிறேன். ఈయన గురించి 4 విషయాలు క్లుప్తంగా చెప్పి నేను సాక్ష్యాన్ని ముగిస్తాను. முதலாவதாக அவருடைய சர்வீஸ், அவருடைய ஊழியத்தினுடைய வாழ்க்கை. మరి మొట్టమొదటిగా ఆయన యొక్క సేవా జీవితం. 1977ஆம் ஆண்டு நான் கல்லூரியில் படித்துக் கொண்டிருந்தேன். 1974 సంవత్సరంలో నేను కాలేజీలో చదువుతున్నాను. முன்பாக சொன்ன சகோதரர் ராஜன் அவர்கள் சாட்சி கொடுத்த போல அவரோடு சேர்ந்து நாங்கள் ஊழியம் செய்து கொண்டிருந்தோம். ఇంతకు ముందు సోదరు రాజన్ గారు సాక్ష్యం చెప్పిన విధంగా మేము కూడా ఆయనతో కలిసి పరిచయం చేస్తూ ఉన్నాం. மிகவும் வயதிலே மிக இளமையானவன் நான். మరి వయసులో అందరికన్నా తక్కువ వయసు గలవాడిని నేను. என்னை அழைத்து சென்று ஊழியத்துக்கு ட்ரெயின் பண்ணினவர் நம்முடைய அருமை ஊழியர் தேடர் ரிஜினால் அவர்கள். మరి నన్ను ఆయనతో పాటు తీసుకెళ్లి పరిచర్యలో తర్ఫీదు ఇచ్చినటువంటి వాడు అన్న థియోడర్ రెజినాల్డ్ గారు. எப்படி ஊழியம் செய்ய வேண்டும் என்று கற்றுக் கொடுத்தார். ఏ విధంగా పరిచర్య చేయాలన్నది నేర్పించాడు. இன்றைக்கு கூட அவருடைய అడుచుడే పిన్పడుகிறேன்னு சொல்வேன். మరి ఈ దినం కూడా నేను ఆయన అడుగుజాడలను వెంబడిస్తున్నానని నిశ్చయంగా చెప్పగలను. ஒரு சில உதாரணம் சொல்கிறேன். కొన్ని ఉదాహరణలు చెప్తాను. எனக்கு நான் అమలాబాద్లో வந்து எனக்கு கடிதம் எழுதுவார், లెటర్ எழுதுவார். నేను అమలంపాకం ప్రాంతంలో ఉన్నప్పుడు నాకు ఉత్తరం రాసేవాడు. అలా எப்படி எழுதுவார் தெரியுங்களா? ఏ విధంగా రాస్తాడో తెలుసా? మై డియర్ బ్రదర్ రవి నతానియల్ ఇన్ ద ప్రీషియస్ లార్డ్. విలయేరిపట్ట యేసు క్రీస్తుకు మిகவும் ప్రియமான సౌర్ రవి నతానియలే. ప్రశస్తమైన సహోదరైనటువంటి రవి నతానియల్ గారికి ప్రియముగా రాయి ఉత్తరము. இந்த நிமிஷம் மட்டும் நான் எழுதும் போகிற வாட்ஸ்அப்ல கூட ప్రీషియస్ பிரதர் சிஸ்டர் இந்த ప్రీషియస్ లార్డ్ అనురా యేసు క్రీస్తుకుள்ள విలయేరిపట్ట యేసు క్రీస్తుకుள்ள இருக்கிற సహోదర సహోదరులు అని எழுதுவேன். నేను కూడా ఈ దినం వరకు మరి వాట్సాప్లో మెసేజ్ చేసేటప్పుడు యేసుక్రీస్తు నందు ప్రశస్తమైన సహోదర సహోదరులారా అని రాస్తూ ఉంటాను. முடிக்கும் போது இப்படியாக முடிப்பார். అవి దాన్ని ముగించినప్పుడు ఈ విధంగా ముగిస్తారు. విత్ లవ్ అండ్ హంబుల్ ప్రేయర్స్. మీ యొక్క ప్రేమతో, మీ యొక్క దీన ప్రార్థనలతో, హంబుల్ ప్రేయర్స్, దీన ప్రార్థనతో. இவ்வளவு நேரம் சாட்சி கேட்டிருந்தால் எவ்வளவு பெரிய தேவ ஊழியர் என்று. మరి ఇంతవరకు ఆయన how great the servant of God is. మరి ఆ దేవుని యొక్క సేవకుడు ఎంత మరి ఉన్నతమైన వాడు అనే దాన్ని అచ్చకి ஒரு ஊழியர் எழுதும்போது வித் ஹம்பிள் பிரேயர்ஸ் ని சொல்லி இந்த சிறுமியான எனக்கு எழுதுவார். మరి విత్ హంబుల్ ప్రేయర్స్ అని మరి ఎంతో మరి తగ్గించుకుని రాసేవాడు. నా మిగ ஒரு ஏழ்மையான குடும்பத்திலிருந்து வந்தவன். ఎందుకంటే ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన వాడు. எனக்கு பணம் கிடையாது. మరి నాకు అంత మరి డబ్బులు ఉండేవి కాదు. தாயார் இறந்த போது, మా తల్లి చనిపోయినప్పుడు சகோதரர் தேடர்கள் வந்து என்னை சந்தித்தார்கள். మరి అంకుల్ థియేటర్ గారు వచ్చి నన్ను దర్శించారు. அப்போது என்ன கேட்டார்கள், అప్పుడు మా ఇంటి వారు, అమ్మ ఇறந்து పోయిட்டாங்க, మీ తల్లి చనిపోయింది, உங்களுக்கு யார் పணం கொடுக்கறாருன்னு கேட்டாங்க. నీకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు అని అడిగారు. நான் சொன்னேன் எனக்கு ஆண்டவர் பணம் கொடுக்கறாருன்னு சொன்னேன். మరి నాకు దేవుడు అప్పిస్తాడు అని చెప్పాను. இந்த ஆயிரக்கணக்கான கொடுக்கிற இந்த ஜெகோஷாமால நான் வந்து கொண்டிருந்தேன். మరి ஜெகோஷாமால 1000 பேர் கூடுவாங்க. మరి జెహోషాములో 1000 మంది కూడుకునే వాళ్ళు. 1000 பேருக்கு என்ன பத்தி தெரியாது. మరి 1000 మందికి నా గురించి ఎవరికి తెలియదు. 3 సహోదరులకు మాత్రం தெரியும், ஒரு సహోదరికి మాత్రం தெரியும். మరి 3 సహోదరులకు ఒక సహోదరికి మాత్రమే తెలుసు. அதுல ஒரு சகோதரி சொன்னால் சகோதரர் தேடர் ரிஜினால் அவர்கள். ఆ ఒక్క సహోదరుడు మరి థియోడర్ రెజినాల్డ్ గారు. என்னை அழைத்து இப்படியாக கொடுப்பார்கள், கவர் கொடுப்பார்கள்.
మరి నన్ను పిలిచి ఒక కవర్ ఇచ్చేవాడు. திஸ் இஸ் மை ஹம்பிள் கிஃப்ட், இது என்னுடைய தாழ்மையான ஒரு வெகுமதி என்று சொல்லி கை கொடுத்து கொடுப்பார்கள். మరి ఇది నా యొక్క దీన బహుమతి అని నాకు చేతులు ఇచ్చి ఆ బహుమతిని ఇచ్చేవాడు. பிரியமானவர்களே, அவர் சர்வீஸ், அவர் ஊழியத்திலே ఆయన యొక్క సేవా జీవితంలో வசனத்தில் மாத்திரம் சொல்லி அவர் ஊழியம் செய்யவில்லை. ఆయన వాక్యం మాత్రం చెప్పి సేవ చేయలేదు. லூக்கா 8ஆம் அதிகாரம் 3ஆம் வசனம் சொல்லுகிறது, లూకా 8:3 చెప్తున్నది, ஆஸ்தியினாலே ஊழியம் செய்த சகோதரிகள், ఆస్తి చేత ఒకటైనటువంటి அதில் సహోదరులు, அநேகருக்கு அவர் உதவி செய்து என்னை போல ஒரு ஏழை மாணவனுக்கு உதவி செய்து வளர்த்தவர் சொன்னால் அது தேவனுடைய ஊழியக்காரர் தான். మరి నాలాంటి పేద విద్యార్థికి మరి సహాయం చేసి సేవ చేశాడంటే అది సహోదరు రెజినాల్డ్ గారే. இரண்டாவதாக அவருடைய தாழ்மையான காரியம், మరి சப்மிஷன். మరి ఆయన తగ్గింపు. అమలాబాద్లో వేலை செய்து கொண்டிருந்தேன். అమలాబాద్లో పనిచేస్తున్నాను. అహ్మదాబాద్ குஜராத்திலே அகமதாபாத்தில் வேலை செய்து கொண்டிருந்தேன். గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పనిచేస్తున్నాను. அப்பொழுது இவர் கான்வெகேஷன் வந்திருந்தார். అక్కడ కాన్వకేషన్ సమాజ కుడికలకు పరిశుద్ధ సమాజ వచ్చాడు. பிறகு டீ நாதா கொண்டு போய் டீ கொடுப்பேன். ఆ టీ వచ్చిన తర్వాత టీ నేనే తీసుకుని వెళ్ళి ఇచ్చేవాడిని. திடீர்னு பார்த்தா கீழே வந்து அவர் இறங்கி ஸ்டெப்ல இறங்கி வந்துட்டு இருக்காரு. మరి తిరిగి చూస్తే స్టెప్ లో దిగి ఆ మెట్ల మీద దిగి వస్తున్నాడు. 4 గాడ్స్ இருக்காங்க. అక్కడ నలుగురు దైవ సేవకులు ఉన్నారు. 4 గాడ్స్னுடைய కప్పుం ஒரு టేల్ எடுத்துட்டு கீழே இறங்கி வராரு. మరి నలుగురు మరి దైవ సేవకుల కప్పు ఒక ట్రేలో పెట్టుకొని తిరిగి వస్తున్నాడు. నేను சொன்னேன், అన్న நீங்க எடுக்க கூடாது, என்கிட்ட கொடுங்க, நான் எடுத்துட்டு போறேன் அப்படின்னு சொன்னேன். అన్నా నువ్వు తీసుకుని రాకూడదు, ఇవన్నీ నేను తీసుకుని వెళ్తా, నాకు ఇవ్వు అన్నాను. அவர் ஒரு வார்த்தை சொன்னாரு, ఆయన ఒక మాట చెప్పాడు, యు ఆర్ బిగ్ ఆఫీసర్, ఐ యామ్ ది ఆర్డినరీ గాడ్ సర్వెంట్. నువ్వు గొప్ప ఆఫీసర్వి, నేను సాధారణమైన సేవకుని. சொன்னேன், இல்ல நான் தேவனுடைய ஊழியக்காரர்களுக்கு சேவை செய்வதற்கு எங்களுக்கு ஒரு பாக்கியம் கிடைத்திருக்கிறது, நீங்கள் கொடுங்கன்னு சொல்லி வாங்கி சென்றேன். దేవుని యొక్క సేవకులకు సేవ చేయడానికి నాకు ఒక ధన్యత దొరికింది, నాకు ఇవ్వండి అన్నా అని అడిగాను. இவரே ஒரு தேவனுடைய ஊழியக்காரர், ఈయన దేవుని సేవకుడు. அவர் மற்ற தேவனுடைய ஊழியக்காரர்களுக்கு அவர் சேவை செய்தார். మరి ఈయన ఇతర దైవ సేవకులకు సేవ చేసేవాడు. இத்தகைய தாழ்மையை பார்ப்பது மிக மிக கடினம். ఈ యొక్క తగ్గింపుని ఈ దినాల్లో చూడడం చాలా చాలా కఠినం. మూడవదిగా அவருடைய சாக்ரிஃபைசல் லைஃப், ఆయన సమర్పణ జీవితం, தியாகமான வாழ்க்கை. సమర్పణ జీవితం. தியாகம் சொல்லும்போது సమర్పణ கொடுப்பது மாத்திரம் தியாகம் கிடையாது, డబ్బులు ఇచ్చేది మాత్రమే సమర్పణ కాదు. என்னுடைய மனைவி மதுரை சார்ந்தவர்கள், మా భార్య మధురైకి సంబంధించిన மதுரை மாப்பிள்ளை. నేను మధురై மதுரைக்கெல்லாம் எப்போதெல்லாம் பெத்தேல் சபைக்கு செல்கிறேனோ, మధురైలో బెతేల్ సంఘానికి వెళ్ళేవాడు. தேட்டர் அண்ணன் வந்து ஊழியக்காராக இருந்தார்கள். అప్పుడు థియోడర్ అంకుల్ అక్కడ సేవకుడిగా ఉన్నాడు. பர்பஸா நான் பண்ணும் 10 மணிக்கு மேல தான் போவேன். நான் కావాలని 10 గంటల తర్వాత వెళ్తాను. ஏன்னா முன்னாடி போனா அவர் ஏதாவது மெசேஜ் கொடுத்துருவாரு அப்படின்னு சொல்லிட்டு, ముందు వెళ్తే ఏదైనా వర్తమానం ఇచ్చేస్తాడు పంచుకున్నామని. ஒரு முறை நான் 10:30 மணிக்கு போறேன், ఒకసారి 10:30కు వెళ్ళాను. వర్షిప్ పాట முடியுது, వర్షిప్ పాట ముగించబడుతుంది, వర్షిప్ எடுக்கணும், ఈయనే వర్షిప్ తీసుకోవాలి. நேரா கீழே இறங்கி வந்தாரு, నేరు కింది దిగొచ్చాడు. கர்த்தர் உன்னை அங்கு ஆராதனை செய்து கொடுக்கும்படி சொல்கிறார் அப்படின்றார். మరి దేవుడు నిన్ను ఆరాధన వర్తమానం పంచుకోవడానికి ఆహ్వానిస్తున్నాడు. ఆరాధన செய்து கொடுத்து விட்டேன். ఆరాధన వర్తమానం ఇచ్చాను. మీటింగ్ முடிஞ்சது, కూడికి అయిపోయింది. பிறகு ஆராதனை முடிந்த பிறகு ఆరాధన అయిపోయిన తర్వాత என்கிட்ட சொல்றாரு, மெயின் மெசேஜ் நீதான் எடுக்கணும் அப்படிங்க. మరి నా దగ్గరకు చెప్పాడు, మరి మెయిన్ మెసేజ్ కూడా నువ్వే తీసుకోవాలని. ఇంటర్నేషనల్ స్పీకర్, ప్రియమైన వారలారా, అంతర్జాతీయ వర్తమానం, அகில உலகத்தினுடைய பிரசங்கியார், அகில உலகத்துக்கு சபைக்கு சென்று ஊழியம் செய்த ஒரு தேவனுடைய தாசன் ஒரு சாதாரண ஒரு பையனை கூப்பிட்டு செய்தி கொடுக்க வைத்தார். మరి అంతర్జాతీయంగా ఈ యొక్క ప్రపంచమంతా వెళ్ళి సేవ చేసిన సేవకుడు మరి ఒక సాధారణమైన వ్యక్తి అయిన నన్ను పిలిచి వర్తమానాన్ని పంచుకోమన్నాడు. సాక్రిఫైసల్ లైఫ్, ఇది సమర్పణ జీవితం. తాழ்மையான ஊழியத்துக்காக கர்த்தரை ஸ்தோத்திரிக்கிறேன். ఈ యొక్క తగ్గింపు జీవితం కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ஊழியத்திற்காக கர்த்தரை ஸ்தோத்திரிக்கிறோம். ఆయన సేవ కొరకై దేవుని స్తుతిస్తున్నాను. అర్పణికాக நாம் கர்த்தரை ஸ்தோத்திரிக்கிறோம். ఆయన సమర్పణ కొరకై దేవుని స్తుతిస్తున్నాను. சகல ஆறுதல் தேவன் தாமே அவருடைய பிள்ளைகளுக்கும் பேர பிள்ளைகளுக்கும் குடும்பத்தாருக்கும் సభయార్కం ఆరుదలియం సమాధానத்தை అరువారాగ ఆమేన్. మరి ఈ యొక్క సర్వశక్తి గల దేవుడు తన కుటుంబానికి, తన సంఘానికి, తన వారికి అందరికీ సమాధానాన్ని అనుగ్రహించును గాక.